రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ గ్రంథాలు తెరిచి ఈ మాటలు మీరు చూడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్య భాగం. నా సహోదరుడును నా జత పనివాడును నా తోటి యోధుడు మీ దూత నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎపఫ్రొదితు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. చాలు, ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అందరూ సరి చప్పట్లు కొడితే యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరచునుగాక. ఇందులో 2-3 వర్తమానాలు నాకు కనిపించాయి, కానీ ఒకటే ఈరోజు మీకు చెప్తాను. అనుకుంటిని అనండి. మీ పక్కలతో చెప్పండి, అనుకుంటిని. ఏమనుకున్నామని అడగలేదా? మరి అక్క ఏమనుకున్నారని అడగలేదా? అనుకుంటిని. పౌలు గారు మనసులో ఉన్న అభిప్రాయం చెప్తున్నాడు సంఘంతో. మరి నేను అనుకుంటున్నాను, నా జత పనివాడు ఉన్నాడే, జత పనివాడు అంటే నాతో కలిసి పనిచేసిన వాడు. పౌలు తనొక్కడే కాదు, అనేకమైన వాళ్ళని సిద్ధం చేశాడు, సేవకుల్ని. తిమోతి, ఎపఫ్రొదితు, తుకీకు, ఇలాగ అనేకమైన వాళ్ళని, చాలామందిని, మార్కు, వీళ్ళందరినీ కూడా సిద్ధం చేశాడు. ప్రభు పనిలో ఆయన ఒక్కడే కాకుండా అనేకుల్ని తనతో కష్టపడే వాళ్ళని సిద్ధం చేశాడు, జత పని వాళ్ళుగా చేశాడు. అందులో ఎపఫ్రొదితు అనే ఒక వ్యక్తి ఒక జత పనివాడిగా పనిచేస్తూ వచ్చాడు. పౌలుతో కలిసి ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పంపించడం కొరకే, ఎవరిని పంపిద్దాం ఇక్కడ సేవ అభివృద్ధి కొరకని ఆలోచించి, ఎపఫ్రొదితు అయితే సూటబుల్గా పనిచేస్తాడు, చాలా కష్టపడతాడు, హార్డ్ వర్కర్. మరి ప్రాముఖ్యంగా అతనికి బలహీనత ఏర్పడింది, రోగంతో బాధపడుతున్నాడు. అయినా ప్రాణాన్ని ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని అడ్డంగా పెట్టి కష్టపడే మంచి మనసు ఆయనలో ఉంది. కాబట్టి నా జత పనివాడు, యోధుడు, మీ దూత, నా అవసరతలన్నీ తీర్చినవాడు, కాబట్టి ఎపఫ్రొదితుని మీ దగ్గరికి పంపించాలని నేను అనుకుంటున్నానని సంఘంతో దైవజనుడు ఆ మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఈరోజు పర్టికులర్గా ఎపఫ్రొదితు గురించి కాకుండా కానీ అనుకుంటిని అనే మాటను గురించి ఈ పూట, ఈ జూన్ నెల, ఈ 4వ ఆదివారం మీ అందరితో నా ప్రభు మాట్లాడి బలపరచునుగాక. మనం కూడా చాలా అనుకుంటూ ఉంటాం కదా, రకరకాల విషయాలు మనం అనుకుంటూ ఉంటాం. సో మానవ జీవితంలో అనుకోవటం అనేది ప్రతి వారికి కూడా ఇది రొటీన్గా మనం అనుకుంటూ ఉంటాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు అని అంటే, కొంతమంది మనుషులు కనబడిన వెంటనే మనుషుల కోసం ఏదేదో అనేసుకుంటూ ఉంటారు. వదినా నీకు తెలుసా ఇలాగంట కదా, ఈమెకేమీ తెలియదు కానీ అనేసుకుంటూ ఉంటారు. చాలామంది జీవితాల్లో మనుషులు ఎవరైనా కనబడ్డారనుకోండి, ఏదేదో అనుకుంటూ ఉంటారు. ఇలాగా అనుకునే వాళ్ళ సంఖ్య సమాజంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మరికొంతమందిని మనం గమనిస్తూ ఉంటుంటే ఇలాగా పలానా వాళ్ళు ఇలాగంట కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, మరి పరీక్ష పాస్ అవుతుందని అనుకున్నాను కానీ అవ్వలేదు, అనుకున్నాను కానీ అవ్వలేదు, ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఉద్యోగం చేద్దామని అనుకున్నాను, ఆ తర్వాత వ్యాపారం చేద్దామని అనుకున్నాను, ఇల్లు కట్టాలని అనుకున్నాను, కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, ఆ తర్వాత ఆ పిల్లల్ని సేవకిద్దామని అనుకున్నాను. ఇట్లాగా ఎన్నో అనుకుంటూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక 1 year బ్యాక్, 1 సంవత్సరం క్రితం ఒక పెద్ద ఆయన 60 ఏళ్ళ వయసు ఉంటుంది, వచ్చాడు నా దగ్గరికి. అయ్యగారు మొదటి ఆరాధనకు వచ్చాడు, పాల్గొన్నాడు, అంత నచ్చింది. అయ్యగారు
నేను కూడా మీ చర్చిలో కీబోర్డ్ వాయిద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత వయసు? 60 ఏళ్ళు. నేను అన్నాను, అన్ని వాయిద్యాల్లో కష్టమైన వాయిద్యం ఏదైనా ఉందంటే కీబోర్డు. ఒక పాట 12 స్కేల్లో ఉంటుంది, అంత ఈజీ కాదు. డ్రమ్ అంటావా, 4 బిట్లు నేర్చుకుంటే డోలక్ ఇంకా ఏ బిట్లు వెళ్ళిపోతూ ఉంటుంది రొటీన్గా. ప్యాడ్స్ అంటావా, 4 బిట్లు నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది. కానీ కీబోర్డు అలా కాదు. మేము ఎఫ్ మైనర్లో పాడితే అక్కోళ్ళు డి మైనర్లో పాడతారు, 2 నోట్లు ఇంకా డౌన్ మాట వాళ్ళు. అసలు ఒక పాట 12 స్కేల్లో ప్రాక్టీస్ చేయాలి. ఒక పాట మీరు పాడుతున్న పాటల్లో మీరు ఏమనుకుంటారంటే సరిగ్గా వాయించలేదు అనుకుంటారు. ఆ పాట వాయించోడి తెలుస్తుంది. ఒక పాట 12 స్కేల్లో ప్రాక్టీస్ చేయాలి. నువ్వు మధ్యలో స్కేల్ మారిపోతూ ఉంటావు, అలా ఆకాశం వైపు వెళ్ళిపోతావు. మేము ఏం పాటలు పాడాలా? అంత ఈజీ కాదు. నేను అన్నాను, సార్ మీరు అనుకోవడం బాగానే ఉంది, కానీ కీబోర్డ్ నేర్చుకోవాలని మనసు మాత్రం మీరు అనుకోవద్దు, అది చాలా కష్టమైన పని. ఇంకేమన్నా వాలంటీర్గా పనిచేద్దామని అనుకోండి అన్నాను. అవునా, నేను రానులేండి అని వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులు ఎత్తి చెప్పండి ఒకసారి. మన జీవితాల్లో ఎన్నో అనుకుంటూ ఉంటాం, ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. నువ్వేమనుకుంటున్నావు? నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అని నేను అడిగాను అనుకోండి, మీరు కిరాణా లిస్ట్ అంతా లిస్ట్ రాసి, నా కొడుకుని కలెక్టర్ చేయాలనుకుంటున్నాను, డాక్టర్ చేయాలనుకుంటున్నాను, అబ్బో ఏదేదో అనుకుంటూ ఉంటారు. అసలు ఒక క్రైస్తవుడు ఏమనుకోవాలో ఈరోజు ఒక 5 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇంట్రడక్షన్లో చాలా విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నయమాన్ అనండి, గట్టిగా మాట్లాడండి. నయమాన్ అనుకున్నాడంట, ఏంటో తెలుసా? టచ్ మినిస్ట్రీ. ఇప్పుడు కూడా చాలామంది విశ్వాసులు ఎట్లా అనుకుంటారేంటి, మా పాస్టర్ గారు ఏంటి టచ్ అంటలేదు. ఎందుకంటే లైవ్లు చూస్తాం అలవాటు అయిపోయింది కదా జనాలకి. టీవీ ఆన్ చేస్తే లైవ్ బోర్డులు వచ్చేస్తున్నాయి. ఆయనేమో కచ్చివి తీసుకుని ఇట్లా అంటాడు, ఈమె వెళ్ళి అక్కడ పడతా ఉంటుంది. ఏంటి మా పాస్టర్ గారు ఇట్లా అంటలేదేంటి? నయమాన్ కూడా అలా అనుకుంటున్నాడు. ఇదేంటి ఇలా టచ్ మినిస్ట్రీ లేదేంటి ఇక్కడ అనుకుంటున్నాడు. కానీ విచిత్రం చెప్పనా, ఎలీషా చెప్పాడు, ఇక్కడ టచ్ మినిస్ట్రీ ఉండదు, యోర్దాన్లో 7 సార్లు మునిగితే చాలు స్వస్థత వచ్చేస్తుంది. ఆమేన్. వాక్కుని పంపి దేవుడు బాగు చేస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కాబట్టి నువ్వు రకరకాలుగా అనుకోవద్దు. నయమాను గురించి ఆ మాటలు చదువుతూ ఉంటాం వాక్యంలో. ఇంకా ముందుకల్లా వాక్యంలో చదువుకుంటూ వెళితే అబ్రహాం ఇలా అనుకున్నాడంట, నాకేమో 100 ఏళ్ళు, శారమ్మకేమో 90 ఏళ్ళు. ఇప్పుడు పిల్లలు పుడితే ఏమనుకుంటారు సమాజం, అయినా నాకు ఇప్పుడు పిల్లలు పుట్టడం ఏంటి అని అనుకుంటా ఉంటుంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు నవ్వుకుంటున్నావు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చప్పట్లు కొడితే యేసయ్యకోసారి మహిమ చెల్లిద్దామా? దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గర్భఫలం కొరకు ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉండగా, మెడిసిన్ వాడుతూ డాక్టర్స్ అనేకుల్ని సంప్రదిస్తూ ఇంకా నా వల్ల కాదు, ఇక మానేద్దాం అనుకుంటున్నాను అని నువ్వు కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో ఒకవేళ ఉన్నావేమో, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పటికే ఈ ప్రార్థన మందిరంలో వివాహమై 10 ఏళ్ల తర్వాత కూడా మూయబడిన గర్భము తెరిచిన దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక, అసాధ్యాల్ని సాధ్యపరచునుగాక. ఆయన చేయటానికి సమర్థుడే. నువ్వు అనుకోవద్దు, నాకు పిల్లలు పుడతారా, నేను పిల్లోడిని ఎత్తుకుంటానా, దేవుని మందిరంలో సాక్ష్యం చెప్తానా అని నువ్వు నెగిటివ్గా థింక్ చేయొద్దు, ఆలోచించొద్దు. తను అనుకుంటూ వచ్చాడు. ఇంక ఇలా చదువుకుంటూ వెళితే లేయా ఏమనుకుంటుందో తెలుసా? ఎందుకంటే జబ్బు కళ్ళు కలిగింది, అంత అందంగా ఏమీ లేదు లేయా. రేచల్ చాలా బ్యూటిఫుల్. లేయా జీవితాన్ని చూస్తూ ఉంటుంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, కుటుంబంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? కన్న తండ్రి పెద్దగా పట్టించుకోలేదండి ఆమెని, కేర్ తీసుకోలేదు, బాధ్యత తీసుకోలేదు. కన్న తండ్రి, ఏ తండ్రి అయినా పిల్లల గురించి బాధ్యత తీసుకుంటాడు, కానీ ఈ తండ్రి ఉన్నాడే పిల్లల్ని ఆ భార్య గురించి తన కుమార్తె గురించి ఏమాత్రం కేర్ తీసుకోలేదు. సరే మొత్తం మీద పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత కట్టుకున్నవాడు ఏమైనా మంచిగా చూసుకుంటాడా అంటే భర్త కూడా పట్టించుకోవట్లేదు. ఓ పక్క తండ్రి బాధ్యత తీసుకోవట్లేదు,
కట్టుకున్న భర్త బాధ్యత తీసుకోవట్లేకపోతే అలాంటి పరిస్థితుల మధ్యలో ఆమె ఎంత నలిగిపోతా వచ్చిందో తెలుసా? లేయా ద్వేషించబడుట దేవుడు చూశాడంట. నిజమే, కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంటోళ్ళు పట్టించుకోరు, భర్త పట్టించుకోడు. ఏం చేయాలో ఆ ఫ్యామిలీ ముందుకెళ్ళాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆమె ఇలా అనుకుంటుంది. లేయా గర్భాన్ని దేవుడు తెరిస్తే వాడికి ఆ పిల్లోడికి ఒక అద్భుతమైన పేరు పెట్టింది. పేరు పెట్టి అంటారు, యెహోవా నా మనవి విన్నాడు అని అనుకుని వాడికి ఆ పేరు పెట్టిందంట. దేవుడు స్తుతింపబడును అని అనుకుని వాడికి యూదా అని పేరు పెట్టిందంట. దేవుడు నన్ను కష్టకాలంలో హత్తుకున్నాడు, ఇప్పుడైనా నా భర్త నన్ను హత్తుకుంటాడు అనుకుని లేవి అని పేరు పెట్టిందంట. చూడండి, ఇలా వాక్యాలు చదువుకుంటూ వెళితే ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఎన్నో వాళ్ళు అనుకుంటూ వచ్చారు. అనుకున్న ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో ఇక్కడ కూర్చుని దేవుని మాటలు ఆలకిస్తున్న మీ జీవితాల్లో మీరు అనుకున్నట్లుగా మీ కోరిక దేవుడు సిద్ధింప చేయనుగాక, మీ ఆలోచనలన్నీ కూడా సఫలపరచునుగాక. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎవరైనా కనబట్టలేదనుకోండి, పోయాడు అనుకున్నావురా ఏంటి, 2 నెలలు కనబడకపోతేనే పోయాడు అనుకున్నావురా. కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, సివియర్ కండిషన్లో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? బ్రతుకుతామనే ఆశ నాకు లేదండి, చచ్చిపోతాను అనుకున్నానండి. ఇక్కడ కూర్చున్న మీలో కూడా కరోనా, కోవిడ్ అలా టచ్ చేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కదా, క్వారంటైన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ టైంలో మీరేమనుకున్నారు? ప్రభా, 1 సంవత్సరం ఆయుష్ ఇస్తే చాలయ్యా, నా పిల్లల్ని నేను చూసుకుంటానయ్యా. నీకు వచ్చిన అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వేమనుకున్నావు? ఒకసారి గుర్తు చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావో అన్నీ నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. యేసు నామములో నీవు అనుకున్నట్లుగా మరలా చేయటానికి యేసయ్య నీకు కృపను అనుగ్రహించునుగాక, బలపరచునుగాక. బుద్ధిహీనులు అనుకుంటారంట, ఏమనుకుంటారో తెలుసా? దేవుడు లేడు, ఉంటే నాకు చూపించండి. ఒక ఆయన అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు, ఆక్సిజన్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, నాకు దేవుడు కనబట్టలేదు. ఆక్సిజన్ తీసైతే బాగా కనబడతాడు దేవుడు కదా. కొంతమంది అసలు దేవుడు ఉన్నాడా అని మాట్లాడేవాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదండి. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో మీరేమనుకుంటున్నారు? రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమనుకుంది చెప్పండి? ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలయ్యా హీలింగ్, ప్రభు వస్త్రం తాకితే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుంది. అబ్బా, ఎంత మంచోళ్ళండి వాళ్ళు. అనుకున్న విధానాలు చూడండి ఒకసారి. రెబెకా అనండి, అసలు బైబిల్ చదవాలి కానీ పుట్ట ఇవన్నీ అలా వచ్చేస్తూ ఉంటాయి. రెబెకా అనుకుందంట, ఏమనుకుందో తెలుసా? కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్తో ఉంది, లోపల 2 పిల్లలు ఉన్నారు. 2 కవల పిల్లలకి ఆమె జన్మనివ్వబోతుంది. విచిత్రమైన సంగతి చెప్పనా, చిన్నోడు పెద్దోడిని తన్నేతా ఉన్నాడు. ఏమనుకుంటో తెలుసా? వీళ్ళు లోపల ఉండగానే కొడుకుని చచ్చిపోతున్నారు, ఇంక బయటకు వస్తే నన్ను బతకనిస్తారా అని అనుకుంటా ఉందంట రెబెకా. ఇక దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు ఇలా అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఆదామును చేశాడు తన పోలికతో, తన స్వరూపంలో, ఏదైనా తోటలో ఉంచాడు. ప్రభు అనుకుంటుంది ఏంటో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయం చేయాలి. సాటి అయిన సహాయం అనేది ఆదాము అనుకున్నది కాదు, దేవుడే అనుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో వివాహాన్ని ఎందుకంత ఘనపరిచారంటే అది మానవునిలో నుంచి వచ్చిన ఆలోచన కాదు, అది దేవునిలోంచి వచ్చిన గొప్ప ఆలోచన. దేవుడే అనుకున్నాడు ఒంటరిగా ఉంటే తొంట్రోడైపోతాడు, సాటి అయిన సహాయం చేస్తే బాగుంటుందని దేవుడే అనుకుని ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను సిద్ధపరిచి మాంసంతో పూడ్చి అవ్వమ్మను సిద్ధం చేశాడు. ఈరోజు దేవుని సముఖంలో వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో ఎక్కడికైనా ఊరు వెళ్ళాలనుకుంటే ముందే అనుకుంటారా? అప్పటికప్పుడు ప్రయాణం పెట్టుకుంటారు మీరు?
సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, చాలా ఊర్లు తిరిగి వచ్చారు కదా మీరు కూడా అనుకుంటారు. ఇక లేఖనాలు అలా చదువుకుంటూ వెళితే సోమరుడు అనుకుంటాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవడవాడు? సోమరుడు అనుకుంటా ఉంటాడంట. నా ఎంతట జ్ఞానం కలిగినోడు లేడు అనుకుంటాడంట వాడు. ఇవన్నీ అన్నిటికీ రిఫరెన్స్ కోడ్ ఉంది. సో అవన్నీ చెప్పే కాదు, ఇంట్రడక్షన్లో నేను అలా చెప్పుకుంటూ వెళతా ఉన్నాను. ఈరోజు పౌలు అనుకుంటున్నాడు, ఈ ఫిలిప్పీలో కట్టబడిన సంఘానికి ఎపఫ్రొదితుని పంపిస్తే బాగుంటుంది. అతడు యోధుడు, జత పని వాళ్ళు, పరిచర్యలో నాకు సహకారిగా ఉంటాడు. ఖచ్చితంగా సేవ డెవలప్మెంట్ కోసం ఇలాంటి వాళ్ళని అక్కడ పంపిస్తే బాగుంటుందని పౌలు అనుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ మందిరానికి వచ్చిన మీ జీవితాల్లో ఎన్నెన్నో మీరు అనుకున్నారేమో. అయితే ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డలు ఏమి అనుకోవాలి? ఈ ప్రశ్న మీరు నోట్ చేసుకోండి. ఏమి అనుకోవాలి మనం? ఒక 5 విషయాలు మీ ముందు జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని ఆశపడతా ఉన్నాను. చదవండి. మొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని దయచేసి చదవగా విందాం. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవగా విందాం. వ్యాపారం చేయకుండా, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయొద్దు, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన నాకు ప్రతిష్ఠిత దినమని నువ్వు అనుకోవాలి. విశ్రాంతి దినం మనోహరమైనది, విశ్రాంతి దినం మనోహరమైందని, యెహోవాకు ప్రతిష్ఠిత దినం, అది ప్రతిష్ఠించబడిన రోజని, ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా నువ్వు దానిని ఘనముగా ఎంచితే, నీకు ఇష్టమైన పనులు చేయకయు, ఇష్టమైన పనులు ఆ ఆదివారం రోజున ఏ పను నువ్వు చేయకుండా, లోక వార్తలు వినకుండా ఉంటే దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను కూర్చోబెడతాను. కొట్టు చప్పట్ల గట్టిగా యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చుంటావు. ఎప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? మందిరానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు అనుకోవలసిన కొన్ని ఉన్నాయి. అనవసరంగా నీ మనసుకు వచ్చినట్లుగా నువ్వు అనేసుకోకూడదు. కానీ నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ థింక్, విశ్రాంతి దినము ఘనమైనది. ఆదివారం ఆరాధన అది వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. విశ్రాంతి దినం ఘనమైనది అని నువ్వు అనుకోవాలి. ఫస్ట్ మాట ఏంటంటే విశ్రాంతి దినం ఘనమైనది అనుకోవాలి. నీవు దేవుని బిడ్డలు ఇక్కడ కూర్చున్న మీ అంతరంగాల స్వభావాన్ని పరీక్షించిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 6 రోజులు నువ్వు కష్టపడి పనిచేయి. సోమవారం నుంచి శనివారం వరకు డ్యూటీలు అంటావో, ఓటీలు అంటావో, నీకు ఖాళీ లేకుండా. కొంతమంది ఎట్లా ఉంటారంటే క్షణం తీరుకుండదు, దంపుడు ఆదాయం ఉండదు. మళ్ళీ ఏంటి బిజీ, అన్ని అప్పులే, ఏం చేస్తాడో క్షణం తీరిక లేదు, దంపుడు ఆదాయం లేదు, అంత బిజీ. నువ్వు 6 రోజులు కష్టపడు, కానీ 7వ రోజు ఉందే విశ్రాంతి దినం, దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన ఆ రోజుని ఘనంగా ఎంచుకో. ఆ రోజు కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో కనబడాలని ఆశతో రా. అప్పుడు దేవుడు నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఏ స్థాయిలో ఉంచుతాడో తెలుసా? దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోబెడతాడు. ఆ రోజు లోక వార్తలు వినకూడదు. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా విశ్రాంతి దినాన్ని ఎంత ఘనంగా ఎంచాడో తెలుసా? వంట వండకూడదంట, పొయ్యి వెలిగించకూడదంట. పాత నిబంధన గ్రంథం చదువుతూ ఉంటుంటే విశ్రాంతి దినాన్ని ఏదైనా పని చేసామనుకోండి మరణశిక్ష అన్నాడు. అంత స్ట్రిక్ట్గా చెప్పినాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? విశ్రాంతి దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంత స్ట్రిక్ట్గా ఆ ఆరాధనకి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. మనం ఆదివారమే బట్టలు జాడింపు, ఆదివారమే పెళ్లి చూపులు, ఆదివారమే షాపింగ్ మాల్, ఆదివారమే రకరకాల. ఇంకా ఎంత విచిత్రంగా ఉంటారంటే, ఇదిగో నేను వచ్చేస్తాను, చర్చి దగ్గర మాట్లాడుకుందామే. కొంతమంది ఎట్లా ఉంటారు? చర్చి దగ్గరే పెళ్లి చూపులు, చర్చి దగ్గరే డిస్కషను. అసలు నువ్వు ఇక్కడికి వస్తున్నది ఎందుకు? ఏ దీవెన పొందకుండా ఎందుకు వెళుతున్నావు నువ్వు అంటే, విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనంగా ఎంచలేదు. ఏదో సామాన్యంగా వెళ్ళాలి కాబట్టి, పాస్టర్ గారు కనబడాలి కాబట్టి, అటెండెన్స్ ఎంచుకోవాలి కాబట్టి అలా వచ్చిపోతూ ఉంటే నీకు ఏ దీవెన రాదు. 6 రోజులు నువ్వు వర్క్ చేసుకో.
7వ రోజు విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు కాబట్టి దీన్ని నేను ఘనంగానే ఎంచాలి. తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర మేలుకొని గబగబా హరిబరిగా పిల్లలకి ఏదైనా టిఫిన్ రెడీ చేసుకుని ఉదయకాలం 6 గంటల ఆరాధన అయితే 5 గంటలకు వచ్చి మోకాళ్ళు వేసే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు కదా. మరి నువ్వు విశ్రాంతి దినం అని పిలువబడుతున్న ఈ ఆదివారపు ఆరాధనను ఎంత ఘనంగా ఎంచుకుంటున్నావు? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫోన్ మాట్లాడుతున్నావు అంటే, కొంతమంది దేవుని వాక్యం వింటానే ఉంటారు, చాటింగ్ చేస్తూనే ఉంటారు. వచ్చేస్తాను ఉండు, ఇక్కడ ఉండా నువ్వు చేసే పని ఇదా? ఎప్పుడు వస్తుంది నీకు ఆశీర్వాదం? నువ్వు ఆదివారం విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పరిశుద్ధపరిచి దేవుడు ఆశీర్వదించడం దాన్ని ఘనంగా ఎంచు. నువ్వు అనుకో, అప్పుడు నీ కుటుంబ పరిస్థితులన్నీ దీవెనగా మారుతాయి. యేసు నామములో అలాగ అనుగ్రహించబడునుగాక. మీరు వాక్యంలో చూడండి, విశ్రాంతి దినానికి దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను గురించి చదివితే లేఖనాల్లో ఇలా రాయబడింది. నిర్గమాకాండం 35వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. నిర్గమాకాండం 35:3. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో పొయ్యి వెలిగించకూడదు. ఓకే, చూడండి. ఆ సందర్భంలో చెబితే ఇంకొక మాట కూడా చదివిస్తాను. నిర్గమాకాండం చదివారు. లేవీకాండం చూడండి ఒకసారి. 25:5. లేవీకాండం 25:5. ఏమని చెప్తున్నాడు అక్కడ? ఓకే, శుద్ధపరుచుకుని వృక్ష ఫలములు ఏరుకొనకూడదు, అది భూమికి విశ్రాంతి సంవత్సరం. కంటిన్యూస్. చూడండి, సస్యశ్యామలంగా మంచి పంట రావాలంటే చూడండి ఎంత చెప్పాడు. ఇంకొక మాట, ఇర్మియా గ్రంథం 17:21. ఇర్మియా 17:21. ఈ 3 రిఫరెన్స్లు ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. ఓకే, మీ విషయంలో మీరే జాగ్రత్త తీసుకోండి. విశ్రాంతి దినాన ఏ బరువులు మోయొద్దు. యెరూషలేము గుమ్మంలో గుండా ఏ బరువులు తీసుకెళ్ళొద్దు. ఆ రోజే ఎప్పుడు లేని బరువులన్నీ మనకు వస్తూ ఉంటాయి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పని చేయొద్దు. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చాలు, ఇన్ని రిఫరెన్స్లో ఈ ఇర్మియా గ్రంథంలో నోట్ చేసుకోండి. ఏ బరువులు, అన్ని బరువులు ఆ రోజే. మీరు అడగొచ్చు, కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు బాగా దుర్బోధలు ఎక్కువైపోయినాయి కదా, రకరకాల డినామినేషన్లు వచ్చేసారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యగారు విశ్రాంతి దినం శనివారం కదా, మరి ఆదివారం పాటిస్తున్నారేంటి మీరు? కుదరదు, శనివారమే సబ్బాతు మనం ఆరాధించాలి అని దీని మీద ఫోకస్ పెట్టేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పటికీ కూడా మీరు ఏ సంఘానికి వెళ్తారు, శనివారం సంఘానికి అండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు దేవుడు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఈ పరిశుద్ధ ఆదివారంగా ఆరాధించాలని చెప్పాడు? ఈ ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడింది? యేసు ప్రభు నోట నుండి వచ్చిన ఒక మాట చదివిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వాక్యం చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వాక్యం చదువుదాం. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. అంటే విశ్రాంతి దినము కంటే ప్రభు గొప్పవాడు. విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. అందుకని ఆదివారం మరణాన్ని జయించి తిరిగి 3వ రోజు లేచాడు కనుక అపోస్తులందరూ కూడా ఆదివారం ఆరాధన ప్రారంభించారు. ఆదివారం అక్కడి నుంచి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మృత్యుంజయుడే తిరిగి లేచినందుకు అపోస్తులు కావచ్చు, సంఘం కావచ్చు, ఆదివారం ఆరాధన ప్రారంభించబడింది.
ఎందుకంటే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. అంటే విశ్రాంతి దినం కంటే గొప్పవాడు ప్రభువు కాబట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకొరకు ఆదివారం ఆరాధన ప్రారంభించబడింది. అపోస్తల దినాల్లో ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంటే ఒక యవనస్తుడు, నిజంగా చాలామంది యవనస్తులు ఆదివారం ఆరాధనకు వస్తూ ఉంటారు. వచ్చి ఎలా ఉంటారో తెలుసా? బైబిల్లో ఒక యవనస్తుడిలా ఉంటారు. ఆ యవనస్తుడు ఎట్లా ఉన్నారంటే, పౌలు గారు ఇలాగే ఒక సండే మీటింగ్ ఏర్పాటు చేశాడు. ప్రేయర్ జరుగుతూ ఉంది. ఐతుకు అనే ఒక యవనస్తుడు ఉన్నాడే, ఈ యవనస్తుడు ఎక్కడున్నాడంటే, ప్రేయర్ జరుగుతూ ఉంటుంటే అందరూ చక్కగా మందిరంలో కూర్చున్నారు, కానీ ఆ యవనస్తుడు మాత్రం కిటికీలో కూర్చున్నాడు. మందిరంలో ఆరాధన జరుగుతుంటే మనం కూర్చోవలసిన చోటు ఎక్కడ? కిటికీలో కాదు కదా, గుమ్మం దగ్గర కాదు కదా, మందిరంలో కూర్చోవాలా. కానీ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడంటే కిటికీలో కూర్చున్నాడు. కిటికీ అంటే అందరికంటే నేను పైగా ఉండాలా. యవనస్తులు అంతే కదా, ఎవరి మాట వినరు. అందరికంటే పైగా ఉండాలంటే కిటికీ పైగా ఎక్కి కూర్చున్నాడు. ఇంకొక మాట, కిటికీ దగ్గర కూర్చుంటే ఒక సూపేమో మాట్లాడట్లేదు, మీరు బయట చూడవచ్చు ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారో, ఓకే. ఇంకో సూపేమో అది కానిమా తీద్దాం అంతే. యవనస్తులు సో నిద్దట్లోకి జారుకున్నాడు. మళ్ళీ పౌలు గారు వచ్చి ప్రార్థన చేస్తే కానీ బాగోలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పరిస్థితులు మారాలి. రాజులు సహితం, బైబిల్లో హిజ్కియా అనే రాజు ఉన్నాడండి. దేవుని మందిరానికి ఎలా వెళ్ళేవాడో తెలుసా? చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 20వ వాక్యం చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29:20. పెందల కడే లేచి, ఎప్పుడంట పెందల కడంటే మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే మధ్యాహ్నం 12 అయితే కానీ కొంతమంది నిద్ర లేవరు, మంచాన్ని విడిచిపెట్టరు. కొంతమందికి సోమరోజులకంట మంచమే బెడ్షీట్ వేసి రమ్మని పిలుస్తూ ఉంటుందంట. ఏంటో కొంతమంది అర్థం కాదు మనకి. ఏంటో ఈ భవిష్యత్తు పిల్లలు ఉన్నారు, కుటుంబం అస్సలు ఆలోచన లేదా? చెప్పండి, చదవండి అక్క. హిజ్కియా పెందల కాడే లేచి పట్టణంలో ఉన్న అధికారులందరినీ పిలుచుకొస్తున్నాడంటే ఎక్కడికి? డాక్రా మీటింగ్ ఆడదాం రామా అమ్మా రండి. ఆ డాక్రా మీటింగ్ అయితే ఎంతమందికి ఫోన్ చేస్తావో రా 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 అని. నీ ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే ఎంతమందికి ఇన్ఫర్మేషన్ స్టేటస్ పెడతావు. ఎప్పుడైనా ఆదివారం ఆరాధన స్టేటస్ పెట్టి ఈ లింక్ షేర్ చేసి ఎవరికైనా పంచావా? హిజ్కియా రాజయ్యుండు కూడా చూడు, పెందల కడ లేచి పట్టణంలో అధికారులందరినీ పిలిచి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడట? దేవుని మందిరానికి వెళ్ళాడు. అందుకే ఆపద వచ్చిన ఎందుకు దేవుడు కాపాడాడు? కష్టం వచ్చిన 15 ఏళ్ళు ఆయుస్ ఎందుకు ఇచ్చేశాడు? ఎక్కడికి వెళ్ళిన క్షేమం ఎందుకు వచ్చేసింది? ఆయన చేసిన క్రియలే. ఈరోజు నా ప్రార్థన, మీరు ఒక తండ్రిగా మీ పిల్లలకు ఒక మాదిరి చూపించే తండ్రులుగా ఉండండి, కుటుంబాలుగా ఉండండి, ఒక తల్లిగా ఉండండి. ఈరోజు దేవుని మందిరం ఏ పని పెట్టుకోవద్దు, దేవుని మందిరంలో పరిచర్య చేద్దాం. ఒక చిన్న పని చేసిన ఆ దీవెన మనకే ఉంటుంది, తరతరాలుగా మనం చూడగలుగుతాం అని ఆశతో మీరు రండి. తప్పకుండా మీరు అలా అనుకోవటం మొదలు పెట్టండి. 52 ఆదివారాల్లో ఏ ఒక్క ఆదివారం కూడా మానకుండా ప్రభు మందిరంలో ఉండాలని తలంపుతో రండి. యేసయ్య మీ మీద కృప చూపునుగాక. ఆషే గోత్రికులైన హన్న 84 సంవత్సరాలను దేవాలయాన్ని విడిచిపెట్టలేదండి. తన కుటుంబం ఆషేరు గోత్రం ఎంతగా దీవించబడ్డో తెలుసా? ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నువ్వు ఎక్కువగా దీవించబడాలంటే, నీ పిల్లలు ఎక్కువగా దీవించబడాలంటే ఆదివారం విశ్రాంతి దినానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను నువ్వు ఖచ్చితంగా పిల్లలకి నేర్పించు. యేసయ్య ఆ దిశగా మిమ్మల్ని నడిపించునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు చాలా సీరియస్గా చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమయ్యే కోణంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేసిన ఆ రోజుల్లో జరిగిన ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్, చిన్న ఎగ్జాంపుల్. ఆయన సంస్థానంలో వాళ్ళ తల్లిగారు కాలం చేశారంట, చనిపోయారట. చనిపోయే ముందు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ అమ్మగారు చనిపోయే ముందు
కుమారుడా, నా కుమారుడా, నా చివరి కోరిక అని అనుకుని ఆ తల్లి ఒక చివరిగా ఒక కోరుకుని చనిపోయిందంట. ఆ చివరి కోరిక ఏమిటంటే, ఆ టైం సీజన్ అన్నమాట, ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగో లేకపోతే పనసకాయలు ఇట్లాంటివి సీజన్ ఫ్రూట్స్ వస్తాయి కదా, అట్లాగే ఆ సీజన్లో మామిడికే తినాలని ఆవిడకి ఆశ కలిగింది. ఆ సీజన్ రాకుండానే ఆమె కాలం చేశారు. రాజులకి ఏం తక్కువ, అన్నీ ఉంటాయి, కానీ ఆ సీజన్ రాకుండానే ఆమె కాలం చేసింది. శ్రీకృష్ణదేవరాయలు మనసులో అనుకున్నారంట, మా తల్లి చివరి కోరిక మ్యాంగో ఫ్రూటీ మామిడికి తినాలనుకుంది, కానీ అనుకున్నట్లుగా ఆమె కోరికని నెరవేర్చలేకపోయాను, కాలం చేసింది. కాబట్టి ఏం చేద్దామని అనుకుని తనతో ఉన్న కొంతమంది వాళ్ళందరినీ పిలిచి, పండితుల్ని, పెద్ద వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి, మా అమ్మగారు చివరి కోరిక ఈ మామిడికి తినాలనుకుంది, కానీ ఆమెకి అందచేయలేకపోయాం, ఆమె చనిపోయింది. ఏం చేయమంటారంటే పెద్దలు సలహా చెప్పారంటే, రాజుగారు మీకేం తక్కువ, కోట వైభవం బంగారాలన్నీ ఉన్నాయి కదా, ఓ పని చేయండి, మీ తల్లి కోరిక ఇలాగైనా మీరు తీర్చండి అని ఏం చెప్పారంటే, వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటంటే, బంగారు మామిడి పళ్ళు చేయించండి. ఏ మామిడి పళ్ళు అంట? బంగారు మామిడి పళ్ళు చేయించండి, అందరికీ పంచండి, అనౌన్స్ చేయండి. రాజుగారు తల్లి చివరి కోరిక మామిడి పండు తినాలని అనుకున్నది, తినలేకపోయింది. కాబట్టి రాజుగారు ఆ కోరిక బంగారు పళ్ళు రూపంలో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు మామిడి పండు ఇచ్చేస్తారు అని అనౌన్స్ చేయండి అని చెప్పాడు. రాజుగారు పెద్దల మాటలంతా విని ఊరిలో వాళ్ళందరికీ అనౌన్స్ చేయించాడు, బంగారు మామిడి పండు కావలసిన వాళ్ళు రెండోహో అని. మిమ్మల్ని అంటే ఎట్ట ఉంటుంది, అసలు చర్చిలో ఒక్కడు కూడా కనబడకుండా అందరూ క్యూ కడతారు. ఏదైనా పథకాలు వస్తున్నాయంటే ముందుగా వెళ్తాం కదా మనం. ఇప్పుడు రాజుగారు వాళ్ళ తల్లి కోరిక బంగారు మామిడి పళ్ళు తినాలని, ఇవ్వాలని అందరికీ. సరే అయితే అని అనౌన్స్ చేశాడు. అందరూ క్యూ కట్టుకుని క్యూలో మొత్తం ఇసుకైతే జనం అన్నట్లుగా భయంకరంగా వచ్చారన్నమాట. ఈ విషయం శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఒకడు ఉంటాడు. ఎవరు? చదువుకున్న వాళ్ళు చెప్పొచ్చు కదా, తెనాలి ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, దేవుడికి స్తోత్రం చెప్పండి సార్, ఉంటాడు. ఆలోచించి ఏం చేశాడంటే, అనవసరంగా ఆలీల మాటలు వినేసి ఈ మనిషి బంగారు మామిడి పళ్ళు వచ్చిన వాళ్ళందరికీ బంగారు మామిడి పళ్ళు ఇస్తే రాజుగారు ఏమైపోతారు, కోట ఏమైపోద్ది, సంస్థానం ఏమైపోద్ది. ఒక్కొక్క మామిడి పండు కనీసం కేజీ బంగారమైనా ఉంటుంది కదా. ఆలోచించి ఏంటి ఎవరు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు ఏంటి అని ఆలోచించి రాజుగారి దగ్గరికి లోపలికి వెళ్ళి, తెనాలి రామకృష్ణుడు ఎంత వికట కవి అని చెప్పారు కదా, మనం చదువుకున్నప్పుడు ఆయన గురించి చాలా కవిత్వాలు కొన్ని వింటాం. ఆలోచించి ఏం చేశారంటే, రాజుగారు లోపలికి ఉన్నప్పుడు లోపల దగ్గరికి వెళ్ళి రాజుగారితో మాట్లాడు, రాజా మా అమ్మ కూడా అనుకున్నది, దేవుడికి స్తోత్రం చెప్పండి సార్, మా అమ్మ కూడా అనుకున్నది కడుపులో నొప్పి వచ్చేస్తుంది మా అమ్మకి. ఇప్పుడు మీరు కనెక్ట్ అవుతూ ఉండాలా. నొప్పి వచ్చేస్తూ ఉంటుంటే మా అమ్మకి బాగా కడుపులో స్టమక్ పెయిన్ వచ్చేసి, నాకే ఎవడైనా కనపడితే వాడికి రచ్చేసేయాలి, అంటించేయాలి అనుకున్నదంట వాళ్ళమ్మ, కానీ చచ్చిపోయింది. ఇప్పుడు మా అమ్మ కోరిక కూడా నేను తీర్చాలి కదా రాజా. ఏం తీర్చాలా? వచ్చిన వాళ్ళకి మా అమ్మ అనుకున్నది, ఆ కోరిక నేను నెరవేర్చలేదు కదా. ఇప్పుడు ఓ పని చేద్దాం రాజా, వచ్చిన వాళ్ళకి ముందు రచ్చేసి అప్పుడు మా ఒడిపొళ్ళు కావాలనుకున్న వాళ్ళు లోపల తీసుకెళ్ళిద్దాం రాజా అన్నాడు. ఈ ఐడియా ఎలా ఉంది? ఒక ఐడియా మాట్లాడండి అమ్మ, కనెక్ట్ అవ్వండి, ఇక్కడే ఉన్నారు కదా. సరే వికట కవదు కదా, ఆయన ఎట్లా చెప్తే అట్లాగే సరే అన్నాడు. ఇంకో క్యూ కట్టుకుని జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం. వెంటనే వికట కవి వచ్చిన వాళ్ళందరికీ ఎలాగా కాగడాలు కాలిని కాగడాలు తీసుకొచ్చి ఒక్కొక్కడికి, ఇదిగో మీకు ఎవరికైనా బంగారు మామిడి పండు కావాలనుకుంటే ముందు ఈ స్టాంప్ వేయించుకోండి, ఫేస్ ఐడి వేయించుకోండి, అప్పుడు తీసుకుందరు. కానీ వాళ్ళు అనుకున్నారు బతుకుంటే బలుసాగు తిని బ్రతకొచ్చిన బాబు, ఎందుకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోయారండి. ఈ కథ నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఊరకనే బంగారు మామిడి పళ్ళు రావు.
ఊరకనే ఆశీర్వాదాలు రావు, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. గట్టిగా చప్పట్లు కొడుతూ, నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నువ్వు సన్నిధిలో కనబడకుండా యోనాలాగా పారిపోతూ ఉంటావేంటి? సన్నిధిలో కనబడకుండా కయ్యిన్లాగా దేశదిమ్మర్లా తిరుగుతావేంటి? ఆలోచించు. నువ్వు ఎంత కష్టపడినా దీవెనలన్నీ ఇక్కడ దాచిపెట్టాడు కదా. అందుకే నువ్వు అనుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచుకో. అప్పుడు చూడు, నీ పిల్లలు దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చుంటారు. లక్షల ఫీజులు కట్టి పిల్లల గురించి చదివిస్తున్నారు కదా. ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి కదా మీకు. అవన్నీ నెరవేరాలంటే మొదటి స్థానం నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు ఇస్తారని ప్రభు చెప్పాడు. అలాగు జరుగునుగాక. రైట్, రెండో మాటలకు వస్తుంది. సెకండ్ వన్, మనం ఏమనుకోవాలి? అందులోకి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన మీరు ఏమనుకోవాలి? చదవండి రెండో మాట. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చదవగా విందాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం మొదటి వాక్యం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు ఓకే, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఓకే, భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కం అనుకుంటే, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందునని ఆ మాటికి చేయండి. అనుకుంటేనే ఏమనుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నీవు అని అంటే, రెండవ మాట ఏమిటంటే, నోటికి చిక్కం ఉంచుకోవాలి. నోటికి చిక్క ఉండాలి, నోరు కంట్రోల్లో ఉండాలి అని అనుకోవాలంట. అందులోకి అక్కడ చెప్తాడు, భక్తిహీనులు ఎదుట. అందరూ భక్తి పరులే అనుకోవద్దు. తెల్లగా ఉన్నాయన్నీ పాలు కాదు. కొంతమంది కనబడితే చాలు ఇక నోరిప్పేసి వాళ్ళ ఇంటి గుట్టు అంతా చెప్పేస్తారు. ఈవిడ తీసుకెళ్ళి మొత్తం అగ్గిపూల లేకుండా మొత్తం ఊరంతా అంటించేస్తూ ఉంటుంది. నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసు, ఇక్కడికి వచ్చిన తర్వాత నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. అసలు మనం ఉన్న ప్లేస్ ఏంటి, మనం కూర్చున్న చోటు ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, అసలు ఇది పద్ధతేనా? కొంచెం కూడా ఆలోచన లేని జనులుగా కనబడుతున్న ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసా, నోటిని చిక్క ఉంచుకోవాలి. ఎవడైనా భక్తిపరుడు అనుకుంటే వాడి నోటికి ఖచ్చితంగా చిక్క ఉండాలంట. కొంతమంది ఏమనుకుంటారంటే, ఎక్కువ మాట్లాడితే భక్తి. అసలు కాదు, ఎక్కువ మాట్లాడకూడదు. అవసరమేదో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎవరితో ఏం మాట్లాడాలి, అన్నతో ఏం మాట్లాడాలి, అక్కతో ఏం మాట్లాడాలి, పెద్దనాన్నతో ఏం మాట్లాడాలి, చిన్నాన్నతో ఏం మాట్లాడాలి, అత్తగారితో ఏం మాట్లాడతాను, మేనత్తతో ఏం మాట్లాడి, మామయ్యతో ఏం మాట్లాడి, మరిదిగారితో ఏం మాట్లాడి, బావగారితో ఏం మాట్లాడాలి, మామయ్యతో ఎవరితో ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడి ఆ నష్టం తెచ్చుకోకూడదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసా, నోటికి చిక్క ఉంచుకోవాలి. యేసయ్య భక్తుడు ఇక్కడ దావీదు అంటున్నాడు, ఒక రాజయ్యుడు కూడా, ఇదిగో నా నోటితో పాపం చేయకున్నట్లు నా నోటి నేను అదుపులో ఉంచుకున్నాను. బైబిల్ ఏమంటో తెలుసా అండి, జీవ మరణాలు ఎవరి వశంలో ఉన్నాయి? విస్తారమైన మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. అందుకని ఏది మాట్లాడాలో అదే మాట్లాడటానికి, నోటికి చిక్క ఉంచుకోవటానికి ఇష్టపడు. యేసయ్య కృపను అనుగ్రహించునుగాక. ఆవు లేదా గేదె పిల్లలు పుడతారు కదా. పిల్లలు పుట్టినప్పుడు ఆ ఆవుకి పెద్దోళ్ళు పుట్టిన వెంటనే ఏం చేస్తారు చెప్పండి? హలో, నోటికి ఎందుకు పెడతారు? 2 కారణాలు. ఒకటి, పాలు తాగేస్తుందేమో. రెండో కారణం, మట్టి తినేస్తుందేమో. అందుకోసం ఆ చిక్కం పెడతా ఉంటారు. సో దేవుని పిల్లలు కూడా ఖచ్చితంగా నోటిని అదుపులో ఉంచుకోవడానికి మనం ఇష్టపడాలి. మోషే గొప్ప నాయకుడే. ఒకటే, ద్రోహులారా, అసలు తన నోట్లో రాకూడదు ఆ మాట. కొంతమంది చూడండి, దేవుని పిల్లలే, బాప్తిసం పొందిన వాళ్ళే, రక్షింపబడిన వాళ్ళే, దేవుని మందిరంలో అన్య భాషలు మాట్లాడతారు, బయటికి వెళ్ళి బూతులు కూడా మాట్లాడతారు. ఇక ఎలా వస్తుంది దీవెన నీకు? నోటిని ప్రభు అంటున్నాడు కంట్రోల్లో ఉంచుకో.
యేసయ్య నీకు కృపను అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ మధ్యకాలంలో ఎవరో పెద్దోళ్ళు చెప్తే విన్నానండి, పనికి ఉపాధి పథకం అని ప్రభుత్వం వాళ్ళు ఒక పథకం పెట్టారు కదా, ఈ కాలువలు డొంకలు ఇవన్నీ పనులన్నీ బాగు చేయడానికని ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ తీసుకెళ్ళి ఆ పనిలో పెడతా ఉన్నారు. విచిత్రమైన సంగతి చెప్పన, ఒక ఊరు ఉంది, ఒక వీధి, ఒక కాలనీ, ఒక పాలెం, ఒక ఏరియా ఉంది. ఈ పనికి ఆహార పథకంలో పనిచేసే వాళ్ళందరూ, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఒక లీడర్ ఉంటారు, ఫోటోలు తీసుకుని వాళ్ళకి పంపిస్తారు అన్నమాట. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి పనిలో పెట్టారు. విచిత్రం చెప్పిన, వాళ్ళు చేసే పనులు తక్కువ, ఊళ్ళో విషయాలన్నీ మాట్లాడుకుంటారు. అక్కడ ప్రభుత్వం పెట్టింది ఎందుకేమో ఈ పని చేస్తారు రా బాబు అనుకుని, ఊర్లో ఏం జరుగుతున్నాయో అన్నీ అక్కడ మాట్లాడుకుంటారు. పని చేసేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. ప్రస్తుత కాలం సంఘ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే, చేసేది తక్కువ, ఆడావుడు మాత్రం లోడలోడ అట్లా డబ్బాలో రాళ్ళు వేసి మాట్లాడుతూ ఉంటారు. అందుకే స్టీవెన్సన్ అన్న మంచి అద్భుతమైన పాట రాశాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి ఆ ఇంటికి ఈ ఇంటికి మోసుకుంటా పోతూ ఉంటారంట. కాదు, ఒక క్రైస్తవుడికి ఇది తగదు. మీరు చదవండి కావాలంటే, యాకోబు పత్రికలు ఈ మాట చదువుతారు, 1:26. యాకోబు పత్రిక 1:26. పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా 1:26. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుంటే వాని భక్తి వ్యర్థమేనండి. అంటే మనం భక్తి పరులం అంటే ఖచ్చితంగా మన నోటికి కళ్ళెం ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు పత్రిక 3వ అధ్యాయం అంతా చదవండి. ఒక్క 4 కోసం ఒక్క అధ్యాయం అంతా రాశాడండి. అంటే అసలు ఎంత ఇంపార్టెంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్క 3వ అధ్యాయం అంతా 4 గురించే రాశాడు. ఆ ప్యాసేజ్ అంతా 4 పాప ప్రపంచం, అంటే ప్రపంచంలో ఉన్న పాపం అంతా 4 మీద ఉందంట. చిన్న అవయవమే బహుగా అదురుపడుతుంది. చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెట్టేస్తుంది. చిన్న చుక్కాని వాడకి దారి చూపిస్తుంది. అలాగే 4 చిన్నదే కానీ బహుగా అదురుపడుతుందట. అందుకే 4 విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒక చిన్న సంగతి చెప్తాను, హల్లెలూయానండి. హుషారుగా చెప్పండి. లేఖనాల్లో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలామంది భక్తుల చరిత్ర కనబడుతుంది. అబిగయలు ఎంత అద్భుతంగా మాట్లాడిందండి. తప్పు తన భర్తదే, కానీ ఆ తప్పు తనగా భావించి తన భర్తని సేవ్ చేయాలని ఆశపడతా వచ్చింది. సిలువలో దొంగ ఒకడేమో ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చాడు, మరొకడు మాత్రమే దేవుణ్ణి మనం అలా అనకూడదురా, మనం ఈ శిక్షకు పాత్రులమే, సమయోచితంగా పలికారు వాళ్ళ మాటలు. మోషే పుట్టినప్పుడు ఒక జీవం వచ్చింది చంపేయాలని, పసిపిల్లలందరినీ చంపేయాలని. ఆ సమయంలో మోషేని కాపాడటం కోసం వాళ్ళ అక్క మాట్లాడిన మాటలు మోషేని బ్రతికించింది, ఒక నాయకుడిగా చేసింది. ఈరోజు నీ మాట అనేకుల్ని బ్రతికించి అనేక కుటుంబాన్ని వెలిగించేటట్లుగా, ప్రత్యేకంగా కుటుంబాలుగా కట్టబడిన వారి కుటుంబాన్ని నిలబెట్టడం కోసం నీ మాట ఉపయోగకరంగా మారి యేసయ్య కృపలో వర్ధిల్లుదురుగాక. ఒకసారి ఆమేన్ చెప్పండి. చూడండి, ఈ 32 పళ్ళు, 32 మాస్టర్ గారు, 32 పళ్ళుకి ఒక 4కి ఫైటింగ్ వచ్చిందంట. 4తో పళ్ళు అంటున్నాయట, ఇదిగో ఏమనుకుంటున్నావా నువ్వు, మేము ఎంతమంది, 32 మంది, మాతో పెట్టుకోవద్దు. ఒక్కసారి ఇలా అన్నాం అనుకోండి, 4 2 ముక్కలు అయిపోతాను, జాగ్రత్త, మాతో నువ్వు పోటీకి రావద్దని ఈ 32 పళ్ళు కలిసి 4తో మాట్లాడుతూ ఉన్నాయంట. 4 అన్నదంట, నా సంగతి మీకు అసలు తెలియదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అస్సలు తెలియదు. దారిలో వెళుతున్నారు, ఒకరు ఎవరో పాపం కాలేజీకి వెళ్తూ ఉంటుంటే, ఏమండి టైం ఎంత అయిందంటే బాగుంటుంది,
కానీ మాట్లాడవలసిన రీతిలో మాట్లాడరు కదండి. ఓయ్ టైం ఎంత అంతే, ఆవిడ కోపం ఎక్కి లాగి కొడితే 32 పళ్ళు చేతిలోకి వచ్చేసి, చూసావా? దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకే చెప్పేది, నాలుగు విషయంలో కంట్రోల్, జాగ్రత్త. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రభు మనకి సహాయం చేయనుగాక. మూడవది, మనం ఏమనుకోవాలో, 1 విశ్రాంతి దినం పరిశుద్ధమైనది, 2 నోటికి చెక్క ఉండాలా, 3 యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5 నుండి 7 వాక్యాలు చదవగా విందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5 నుండి 7 వాక్యాలు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూసి తినని అనుకుని ఏమనుకోవాలి నువ్వా? మూడవది, దేవుణ్ణి చూడాలి. ఆమె ఆ పాట ఉంది కదా, ఎఫ్ సాంకేతిక నిపుణులు కరుణించాలి. నిన్ను చూడాలని యేసయ్యా, మీరు మొదలు పెట్టాలా? నిన్ను చేరాలనే నాకు ఆశయ్యా. సాంకేతిక నిపుణులు, నీతో ఉండాలనే కోరిక, నీలా ఉండాలనే నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే నా హృదయంలో ఉప్పొంగే. చప్పట్లు. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా ఉండాలనే తలంపు, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నీ స్వభావమునకు నేను అందరూ చప్పలు కొట్టండి, అందరూ చెప్తామా? నాలో ఆశ కలుగుచున్నది, నా సంత నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశను తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలనే నాకు, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా అప్పుడు వరకు మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని అందరి గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఈ 6వ అధ్యాయంలో స్పెషల్ ఏమిటంటే, ఒక దర్శనాన్ని చూశాడు. ఒక దేవాలయం, ఆ దేవాలయం మీద ఒక దుప్పటి కప్పబడి ఉన్నది. 2 దేవదూతలు, సేరాపులు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే, యెషయా ప్రవక్త ఆయన్ని కన్నులారా చూశాడంట. నేనున్నాను, ఎవరిని పంపిస్తాను అని ప్రభు ఎదురు చూస్తూ ఉంటుంటే, నేనున్నాను, నన్ను పంపించయ్యా. నిజంగా ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మందిరంలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు.
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని లేఖనాల్లో చెప్పబడిన ప్రకారంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేమనుకోవాలి తెలుసా? ప్రభా, నీ ముఖ దర్శనం నాకు కావాలి, నేను చూడాలి అని నువ్వు కోరుకోగలిగితే తప్పకుండా నీ కోరిక దేవుడు సిద్ధింప చేస్తాడు. యేసు నామములో అలాగు జరుగునుగాక. నీ కుటుంబం రక్షింపబడాలని అనుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. సౌలు చూడండి, దమస్కు దారిలో వ్యతిరేకంగా దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. కానీ దేవుడు అతనికి ఒక దర్శనమిచ్చి ఆయన ద్వారా అద్భుతమైన 3 ఖండాల్ని కదిలించే ఒక ఉన్నత కృప పౌలుకి ఇచ్చాడు కదా. ఈరోజు ఇక్కడికి వచ్చిన నీ జీవితంలో దేవుని ముఖ దర్శనం చూడాలని నువ్వు అనుకో, అలాగ కనిపెట్టు. దేవుడు నీతో మాట్లాడతాడు, దర్శన భాగ్యం ఇస్తాడు. యేసయ్య మీకు కృపను అనుగ్రహించునుగాక. ప్రతిరోజు డైలీ వాక్యం మీకు పంపిస్తూ ఉంటాం కదా. ఈరోజు పర్టికులర్గా ఒక వాగ్దానం పంపించాం. చదివిన వాళ్ళు చెప్తే బాగుంటుంది కదా. మేము యేసుని చూడాలనుకుంటున్నాం. చూద్దామా, మాట చదువుదామా? యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వాక్యాన్ని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము. ఎవరు వీళ్ళు? గ్రీకు దేశస్థులు. అదొక పండగ జరుగుతూ ఉంది, పస్కా పండుగ. ఆ పండగకు అనేకులు వచ్చారు. విచిత్రం చెప్పన, యేసుక్రీస్తు ప్రభు 6 రోజుల ముందే వచ్చాడు. వచ్చిన వాళ్ళలో వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉందో తెలుసా? ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటి? ఎంత దూరం నుంచి మనం వచ్చాక మీరు కూడా ప్రయాసపడి ఉదయకాలమే నిద్ర మేలుకొని అలారం పెట్టుకొని ఇక్కడికి వస్తున్న మీరు ఏమనుకోవాలి తెలుసా? ప్రభా, అందరూ అభిషేకించబడుతున్నారు, అందరూ అన్య భాషలతో మాట్లాడుతున్నారు, అందరూ ఆత్మపూర్ణులై ఉంటారు, నేను మాత్రం ఒక్కరిదాన్ని అలా ఉంటున్నానయ్యా. ఎంతకాలం ప్రభా? నీ ముఖ దర్శనం నాకు కనపరిచేయా, నా హృదయంలో శుద్ధీకరణ కలుగు చేయండి. ఇదిగో గ్రీకు దేశస్థులు అనుకుంటున్నారు మేము యేసును చూడగోరుచున్నాం. ఇక్కడికి వచ్చిన నీవు వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా వాళ్ళని చూడటం కాదు, ఆ వార చూపులు మానేసే. నువ్వు చూడవలసింది ఏంటంటే దేవుని ముఖ దర్శనం నాకు కావాలి. ఇంత ప్రయాసతో నేను వస్తున్నాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన దర్శనం నన్ను పరిపూర్ణతలోకి తీసుకొస్తుంది అని నిజంగా హృదయపూర్వకంగా నువ్వు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా దీనులకు కృపనిస్తాడు. వినయ మనసు గల వారి యొద్ద నివసించేవాడు ఆయన. కనుక ఈ ఉదయకాలం యేసును చూడాలని నువ్వు అనుకోగలిగితే, జక్కయ్య అనుకున్నాడు, ఒక అన్యాయస్తుడికే దేవుడు ప్రత్యక్షమై తన బ్రతుకుని విప్లవాత్మకంగా మార్చేశాడు కదా. నువ్వు అనుకోగలిగితే ఈరోజు దేవుని దర్శనం యేసు నామములో నీకు కలుగునుగాక. కానీ మనం అలా అనుకోం కదా. ఎలా అనుకుంటామో చెప్తా. చేతులు అలా అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. ఒక సేవకులు, ఒక పెద్ద పాస్టర్ గారు గృహ దర్శనం చేస్తున్నారంట, హౌస్ విజిటింగ్ చేస్తూ ఉన్నారంట. ఆ ఏరియాలో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎక్కడికి వెళ్ళకుండా నామకార్థంగా ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వీధిలో ఉన్న తల్లి అన్నదట, అయ్యగారు ఈ వీధిలో వాళ్ళందరూ కూడా కొంతమంది చర్చికి వెళ్తారు, కొంతమంది ఇంటి దగ్గరే ఉంటారు, మీరు ఎలాగో వచ్చారు కాబట్టి ఈ వీధంతా విజిటింగ్ చేసి వెళ్ళండి అయ్యా. ఖచ్చితంగా కొత్త వాళ్ళు పరిచయం అవుతే వాళ్ళు దేవుని మందిరానికి వస్తే ఆ ధన్యత మాకు కూడా కలుగుతుంది మేము పరిచయం చేసినందుకు అని అంటే, సరే అని అమ్మ మీరు తీసుకెళ్తే మాకు పరిచయం లేదు కదా అని మేము వస్తామని చెప్పారట సేవకులు. వెళ్ళారంట. వెళుతూ ఉంటుంటే ఆ ఇంటోళ్ళు ఆ డోరు దగ్గరికి వేస్తుంది. ఆ వెంటనే వెళ్ళిన వెంటనే చూస్తే కిటికీలో చూస్తూ ఉంటుంటే ఆ ఇంటోళ్ళు అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. పెద్ద పాస్టర్ గారు అనుకున్నారట, అసలు వీళ్ళు ఎంత భక్తిపరులు, అసలు ఇంట్లో ఎంత యూనిటీగా, నేటి దినాల్లో కుటుంబ ఆరాధనే జరగట్లేదు, అలాంటిది వీళ్ళు ఇంట్లో ఉమ్మడిగా ఇంట్లో కుటుంబ ఆరాధన పెట్టుకుని చక్కగా ప్రార్థన చేసుకున్నారు. భార్య మోకరించింది, భర్త మోకరించాడు, పిల్లలు మోకరించారు, అందరూ చక్కగా మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. వెంటనే సేవకుడు ఆశ్చర్యపోయి, నేటి దినాల్లో ఇలాంటి కుటుంబ ఆరాధనలు జరగట్లేదు, మంచి ఫ్యామిలీని అయితే అయింది కానమ్మా, మంచి ఫ్యామిలీని నాకు పరిచయం చేస్తావని అనుకుని ఆ డోర్ కొడితే వాళ్ళు వచ్చారంట.
వచ్చిన వెంటనే ఏం పేరు అని అడిగితే పలానా పేరండి. సరే ప్రార్థన చేసుకున్నారు కదమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తున్నారు అని ఆ సేవకులు అడిగితే వాళ్ళు ఏం మాట్లాడట్లేదంట. సరే మరి పిల్లలు కదండి, పిల్లలు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీకు ఇంట్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్న పెద్దోళ్ళని అడగొద్దు. ఎవరిని అడగాల? చిన్న పిల్లలు అడగండి, వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తూ ఉంటారు. అందుకే దేవుని రాజ్యం ఇలాంటి వారిది, మార్పు చెందిన పిల్లలు వాళ్ళు. అస్సలు అబద్ధాలు ఆడో, చక్కగా జెన్యున్గా ఉంటారు ఆ పిల్లలు. పెద్దోళ్ళని అడిగా మనకి, ఏమ్మా ఎందుకు రాలేదమ్మా ఆదివారం ఆరాధన, ఎన్ని 100 కారణాలు చెప్తారు. మనకి ఆ కారణాలు దేనికి మ్యాచ్ అవ్వదు. మా మేనల్లుడు కూతురు చచ్చిపోయింది. నువ్వు ఆ రోజు ఎవరో చంపేదే కానీ ఆ రోజు మానమాట. ఎన్ని చెప్తూ ఉంటారో. కానీ ఈ పిల్లల్ని అడిగారంట, వీళ్ళు ఏం చెప్పట్లేదు, ఏమని ప్రార్థన చేస్తుంది మీ అమ్మ అని. చంటి పాప అంటే ఒక 3-4 సంవత్సరాలు ఉంటాయేమో. ఆ పాపని పిలిచి అడిగారంట, ఏమని ప్రార్థన చేసింది మీ అమ్మగారు? మా అమ్మ, మేము సినిమాకి వెళ్తున్నాం, టికెట్లు దొరకాలి, దానికి మరలా ప్రార్థన. ఇంకేమని ప్రార్థన చేస్తుంది? అదే మేము వచ్చేదాకా దేవదూతలు మా కిటికీ చుట్టూ, మా తలుపు చుట్టూ, ఆ వెనకాల రూమ్ ఉంటుంది, దాని చుట్టూ కావలి ఖాయమని యేసు నామములో అడుగుతున్నా. ఇంకా నేను అంట్లు తోమని పెట్టమని దేవదూతల్ని. ఎలా పడితే అలా ఉన్నది ఈ రోజున ప్రార్థన. ఎంత విచిత్రమో. వీళ్ళేమో సినిమాకి వెళ్తారంటే ఇంటి చుట్టూ దేవదూతలు కావలి పెడతారు. మరి ఇంత భక్తి పరులకి మరి దేవదూతలు పరలోకం నుంచి పంపించేస్తాడు దేవుడు. సరే అని పాస్టర్ గారు అన్నారట, మరి మీ నాన్న ఏమని ప్రార్థన చేశాడు? ఆ నాన్న ప్రార్థన ఎలా ఉందండి, ప్రభువా నీ అనాది సంకల్పం. దేనికోసం? సినిమా చూడాలని అనాదిలో సంకల్పం అంట. నీ హస్తాన్ని నాకు తోడుగా పంపించండి. మరి ఇంకేం పని లేదు ప్రభుకి. ప్రభా నాకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలు, ఇనప గడియలు, మరి వీడి సినిమా హాల్కి వెళ్ళటానికి ప్రభు అన్ని సరాలను చేస్తాడు. ఇలాంటి నామకార్థ క్రైస్తవులు ఉండడం వల్లే కదా దేవుని ముఖ దర్శనం కలగట్లేదు. అబ్షాలోము 2 ఏళ్ళు ఉన్నాడండి దేవాలయంలో, యెరూషలేములో, దర్శనం లేదు. 2 సంవత్సరాల సీనియర్, దర్శనం లేదు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేమనుకుంటున్నావు? అసలు ఏమనుకోవాలి తెలుసా? నీ ముఖ దర్శనం చూడాలి. ఇంతకాలం అవుతుంది ప్రభువా, నన్ను దాటి వెళ్ళొద్దు. నీ దర్శనం కావాలి. నా కుటుంబ పరిస్థితుల గురించి నాతో మాట్లాడు. ఎంతకాలం ఈ ఇబ్బందుల్లో చాలని జీతంతో నేను, ఎంతకాలం ఇంకా అప్పులతో నేను ఎంతకాలం అయ్యా, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియచేయండి అయ్యా. ఏది చదవాలో ఏం చేయాలో నాకు తెలియచేయండి అయ్యా. నువ్వు అడగవలసినది దేవుణ్ణి, అనుకోవలసినది. పరిశుద్ధాత్ముడు నీకు కృపను అనుగ్రహించునుగాక, దర్శించబడదుగాక. మోషే చూడు అడిగాడు, నీ దర్శనం నాకు చూపించు ప్రభువా. ఒక ఇంజనీరు, ఎంత అద్భుతమైన ప్రణాళిక మోషే పట్ల. ప్రత్యక్ష గుడారం కట్టాడు, ఒక మంచి ప్లానింగ్ ఇచ్చాడు దేవుడు. నిబంధన పలకలు 10 ఆజ్ఞలు కొండ మీద తీసుకొచ్చాడు. 40 రోజులు ప్రభుతో ఏకాంతంగా గడిపి అద్భుతమైన ప్లాన్ ఇచ్చాడు కదా. ఈరోజు నీకు టైం ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది ఉన్నత భవిష్యత్తు కొరకు చదవాలి, సీట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవద్దు. సెల్ ఫోన్ తీసుకుని వ్యర్థంగా టైం పాస్ చేయొద్దు. నీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు. దేవునితో ఏకాంతంగా గడుపు, ప్రార్థన చేసుకో. మంచి భవిష్యత్తు నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. నా యవ్వనకాల జీవితం ప్రభా, నా పట్ల నీ ప్లాన్ ఏంటి? దేవుని పాదాల దగ్గర కూర్చున్న రోజులు నాకు చాలా బాగా గుర్తు. ఈరోజు ఊరకనే ప్రతి ఆశీర్వాదం ఏది దేవుడు మనకి ఇవ్వడు. దేవునితో నువ్వు గడిపే ఆ ప్రతి క్షణం ఆనందంతో దేవుడిని నింపుతాడు. యేసయ్య అలాంటి కృప నీకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు నీ జీవితానికి దీవెనకరంగా మారునుగాక. ఇక 2 మాటలు ఉన్నాయి, త్వరగా రిఫరెన్స్ ఇచ్చేసి ముగిచేస్తాను. 32వ కీర్తన 5వ వాక్యం. మనం ఏమనుకోవాలి? 32వ కీర్తన 5వ వాక్య భాగం.
నా నా దోషములు దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటేనని యెహోవా సన్నిధిని నా నేను అతిక్రమమును అనుకుంటిని. రైట్. నాలుగోదిగా నువ్వేమనుకోవాలి తెలుసా? పాపము ఒప్పుకుందును. ఆమేనని చెప్పండి ఒకసారి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత పాపాన్ని కప్పుకోకండి. చిన్న చిన్న లోపాలు ఉన్నాయా, అవి వెంటనే దేవుని దగ్గర ఒప్పుకోండి. దావీదు ఒక రాజు అయ్యిండు కూడా, నాతాను గద్దించాడు, ఆ మనుషుడు నీవే అంటే వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఇస్సోపుతో కడుగు అన్నాడు, హిమము కంటే తెల్లగా మార్చి. ఎంత పశ్చాత్తాపం వచ్చేసిందండి. ఆదాము అయితే ఏం చేశాడు చెప్పండి? నేనా ప్రభువా, ఈ పండ నేను కాదు, నువ్వు తోడుకి ఇచ్చావు కదా. ఎంత కవర్ చేసుకున్నాడు చూడండి ఆదాము. ఈరోజు పాపాన్ని కవర్ చేసుకోవద్దు, కానీ దేవుని ఎదుట ఒప్పుకో. యేసయ్య నీకు విడుదల అనుగ్రహించును గాక. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి దూరం అయిపోయి అన్నీ పోగొట్టేసుకున్న తర్వాత కూలోడిగా వెళ్తే చాలు అని అనుకుని వెళ్ళాడు, ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి క్షమాపణ దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఆశిస్తున్నాను దేవుని ఎదుట ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. ఒక కొడుకున్నాడు. ఆ కుమారుడు ఈ అనేక చోట్ల అనేక రకరకాల ఫలాలు ఉంటాయి, ఉసిరికాయలని, మామిడికాయలని, రకరకాల. పిల్లోడు ఏం చేశాడంటే వెళ్ళి ఒక రావుడు తీసుకుని ఆ కాయల్ని, ఆ మామిడికాయలు లేదా ఉసిరికాయలు, ఆ కాయల్ని కొట్టాడు. ఆ తోటని కాపలా కాస్తున్న యజమానుడు చూసి ఒక కర్ర తీసుకుని దగ్గరికి వచ్చి, నేనుండగా కూడా నువ్వు ఆలోచించకుండా ఈ కాయలు ఎలా కొట్టావని కర్ర తీసుకుని కొట్టడానికి ఇష్టపడ్డాడు. వెంటనే అన్నాడు, అయ్యా తప్పు అయిపోయింది, క్షమించండి అయ్యా, నాకు తండ్రి లేడయ్యా, నన్ను సరిచేసేవాళ్ళు ఎవరూ లేరు, అందుకే నేను ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాను, ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు నాకు లేరు, కాబట్టి ఇలాగ నేను బిహేవ్ చేస్తూ వచ్చాను, నా తప్పు అయిపోయింది అయ్యా, క్షమించండి అయ్యా, మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు అయ్యా, మన్నించండి అయ్యా, ఇంకెప్పుడు ఈ తప్పు చేయనయ్యా, ఎప్పుడు ఈ కాయలు కొట్టనయ్యా, రాళ్ళు ఇసరనయ్యా అని తన తప్పిదాన్ని తాను ఒప్పేసుకున్నాడు. ఆ తండ్రి అతన్ని ఇంక కొట్టకుండా జాలిపడి విడిచిపెట్టేశాడు. ఆ పిల్లోడు ఎంత ప్రయోజకుడయ్యాడు తెలుసండి? దేశానికి ఉపయోగకరమైన పాత్రగా మారిపోయాడు. ఆయన పేరే లాల్ బహదూర్ శాస్త్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు అంటాను, నేను ఒప్పుకోగలిగితే దేవుని దగ్గర, దాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను నిజంగా కనికరిస్తాడు. ఎంతకాలం దాచుకుంటావు, ఎంతకాలం ఇంకా దేవునికి దూరంగా ఉంటావు, ప్రభు నీకు కనికరం ఇస్తాడు. యేసయ్య అట్టి కృప నీకు అనుగ్రహించును గాక. ఇక చివరి మాట, ఆఖరి మాట, 5వది మనం ఏమనుకోవాలి అనంటే, ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి 3:17. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును ఓకే తగిన సమయం ఉన్నదని, తగిన సమయం ఉందని, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీరుస్తాడని నా హృదయంలో నేను అనుకున్నాను. చాలు. చివరిది, దేవుడే తీర్పు తీర్చును అనండి. కొంచెం గట్టిగా మాట్లాడు. దేవుడే తీర్పు తీర్చును. సో నువ్వు అనుకో, నీకెప్పుడు దేవుడు అన్యాయం చేయడు. ఇల్లా, ఆస్త, ఆరోగ్యపరమైన పరిస్థితుల, ఏదైనా నీకు చెందవలసింది నీకే దేవుడు ఇస్తాడు. ప్రమోషనా, ట్రాన్స్ఫరా, లేకపోతే దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు, నీకెప్పుడు అన్యాయం చేయడు ఆయన. నీతిమంతులకి, దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళకి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ప్రసంగి అంటున్నాడు, దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు నేను అనుకుంటున్నాను. ఒక చిన్న ఉదాహరణ, ఒక డాక్టర్ గారు ఉన్నారు. కోప ఆవేశాలు కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోకుండా చేస్తాయి. కోపంలో ఎప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. డాక్టర్ గారు మంచి ఆయనే, ఎంతోమంది ప్రాణాలు కాపాడేవాడే కదా డాక్టరు. ఎంతోమందికి వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడిన డాక్టర్. కోప ఆవేశంలో భార్య అని కూడా చూడకుండా గన్నోడు తీసుకుని భార్యని కాల్చి చంపేశాడు. ఆఫీసర్స్ అందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ దిగిపోయారు. ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడు తెలుసా? సార్, కొన్ని వందల ప్రాణాలు నేను బ్రతికించాను, ఒక్క
ఒక్క మా ఆవిడని తప్ప, మా ఆవిడని చంపేశాను తప్ప అందరి ప్రాణాలు బ్రతికించాను కాబట్టి నన్ను సేఫ్ చేయండి సార్ అంటే ఆ అధికారులు చెప్పారు, ఒక్క తప్పు చాలయ్యా, ఒక చిన్న మిస్టేక్ చాలయ్యా, ఎంతమంది ప్రాణాలు కాపాడావు కానీ అసలైన నీ భార్యని మంచిగా చూసుకోవడం రాలేదు, నీ భార్యని కోపావేశంతో చంపేసావా, తీసుకెళ్ళి ఆయన చెరసాల్లో వేశారు, ఉరిశిక్ష విధించారు. నిజమే, నేను అంటాను తీర్పు ఒకటి ఉంది. మంచివా చెడ్డవా మన దేహంతో చేసినవన్నీ న్యాయ తీర్పులోకి తీసుకెళ్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో అనుకున్నావా, పిల్లలు కావాలి, ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టాలి, వ్యాపారం, ఎన్నెన్నో అనుకుంటూ వచ్చావా, అనుకో, దేవుడు నీ కోరిక సిద్ధింపచేస్తాడు. అయితే అన్నిటికన్నా ఆత్మీయుడిగా నువ్వు అనుకోవాల్సినవి ఏంటో 5 విషయాలు నీ ముందు పెట్టాను. చెప్పండి. నెంబర్ 1, విశ్రాంతి దినాన్ని ఘనమైందని అనుకో. నెంబర్ 2, నోటికి చిక్కం ఉంచుకోవాలనుకో. నెంబర్ 3, దేవుణ్ణి చూడాలనుకో. నెంబర్ 4, పాపాన్ని ఒప్పుకోవాలనుకో. నెంబర్ 5, దేవుడే తీర్పు తీరుస్తాడని అనుకో. నువ్వు అనుకున్నట్లుగా నీకు జరుగునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనగా మార్చునుగాక. అందరూ మోకరించండి.